హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? ఈరోజు పిల్లల కోసము ఎంతో ఇష్టంగా తినే విధంగా పొటాటో ఫ్రైడ్ రైస్ చేశానండి. తయారీ విధానం ఒక ఇనుప మూకుడులో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తరువాత కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి, పసుపు కూడా వేసి పచ్చి వాసన పోయిన తరువాత 1 కప్పు పొటాటో ముక్కలు వేసుకోవాలి. ముక్కలు మొత్తం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి గరిటెతో చక్కగా మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎటువంటి వాటర్ వేయనవసరం లేదండి. ఆవిరితోనే ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఆవిరితోనే ఫ్రై చేసుకోవడం వలన ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేగిన తరువాత చివర్లో పప్పుల పొడి ఉంటుంది కదండీ! ఆల్రెడీ మన శారదాస్ ఛానల్‌లోనే వీడియో మొన్ననే అప్‌లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. కాస్త ఎక్కువగా పప్పుల పొడి వేసి కలిపి సన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి చక్కగా కలిపి ముందుగా వండి చల్లార్చి పెట్టుకున్నటువంటి 1 కప్పు అన్నం వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి వేపుడు అనేది సాంబార్లోకి అన్నిట్లోకి సూపర్‌గా ఉంటుంది. చపాతీలోకి కూడా బావుంటుందండి. అన్నం మొత్తం వేసిన తరువాత ఫ్రై ఈ అన్నము కలిసే విధంగా కలిపి, అంటే అన్నం అనేది కాస్త వేడవ్వాలండి. అప్పటి వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి. ఎంత సింపుల్‌గా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ ఫ్రైడ్ రైస్‌లోకి ఆనియన్ ఆమ్లెట్ సూపర్‌గా ఉంటుంది. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.